చుట్టూ దాని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే రారా. ముందుగా ఈ రోజు శంకరావం కార్యక్రమంలో భాగంగా ముందుగా మన ఆరాధ్య దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారికి పూలమాలేసి నివాళులర్పించవలసిందిగా మన యువనేత నారా లోకేష్ గారిని కోరటం జరుగుతూ ఉంది. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. దయచేసి కూర్చోవాలన్నా, దయచేసి కూర్చోవాలి తమ్ముడు, దయచేసి అందరూ కూర్చోవాలి. మహాశక్తి మహిళలు అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులు అందరూ కూడా దయచేసి కూర్చోవాల్సిందిగా మనవి. దయచేసి కూర్చోవాలి ప్లీజ్. అన్న జెండాలు కిందకు పెట్టండి, ప్లే కార్డులు జెండాలు కిందకు పెట్టండి. ఈ రోజు విశాఖపట్నం వెస్ట్ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న శంకరావం కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ముందు కొనసాగించవలసిందిగా స్థానిక శాసనసభ్యులు శ్రీ గణబాబు గారిని మీ అందరి చప్పట్లతో స్వాగతిస్తున్నాం. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఈ అరాచక పాలనకి తెరదించే విధంగా రాష్ట్ర యువత గుండెల్లో ఒక చెరగని ముద్ర వేసుకుంటూ రాష్ట్ర నలు చెరగల ఒక సాహసోపేతమైనటువంటి పాదయాత్రకి అడుగులు వేస్తూ జగన్ రెడ్డి ఒక కొత్త జీవో నెంబర్ 1 తెచ్చి ఎక్కడా కూడా సభలు జరగకూడదు, లోకేష్ గారు పాదయాత్ర చేయకూడదని చెప్పినా అనేక ఆటంకాలు కలిగించిన రాష్ట్ర నలుమూలల 3300 పైచిలకు నడిచి అన్ని వర్గాల్ని కలుస్తూ ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని ఎండగడుతూ ముఖ్యంగా ఏదైతే రాయలసీమ మా అడ్డా అని చెప్పుకుంటున్నటువంటి ప్రాంతంలో పాదయాత్ర ప్రభావం మనందరం చూసాం. 3 ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగితే ఆ రాయలసీమలో పులివెందుల అభ్యర్థిని కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకునేలా చేసినటువంటి ఆ పాదయాత్ర, ఆ చిచ్చర పిడుగు మన నారా లోకేష్ గారు ఈరోజు శంఖారావం పూరించడానికి మన గ్రామం, మన నియోజకవర్గం. మరి దీనికి మీ అందరూ కూడా స్వాగతం పలకడానికి వచ్చేసినటువంటి మా బూత్ కన్వీనర్లు అందరూ ఒక్కసారి లేచి చప్పట్లు కొట్టి పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మా ప్రత్యేక క్లస్టర్స్ కానీ వార్డు అధ్యక్షులు కానీ లేచి ఒకసారి చప్పట్లతో ఒక్కసారి వారిని, మన కేఎస్ఎస్ సభ్యులు కుటుంబ సాధికార సారథులు ఒకసారి లేచి చేతులెత్తి ఒకసారి. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి కార్పొరేటర్లు, ముఖ్యంగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంగ ప్రశాంతి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు విశాఖ ఒక ఆర్థిక రాజధానిగా, చంద్రబాబు నాయుడు గారు ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ గా ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్ ఉండేటప్పుడే మన విశాఖని ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ గా చేశారు. మీ అందరికీ తెలుసు, పోర్టులు వచ్చినాయి, స్టీల్ ప్లాంట్ ఉంది, మనకు సహజ సిద్ధంగా ఉండేటువంటి నేచురల్ రిసోర్సెస్ తో పాటు
ఆ రోజుల్లోనే అప్రెల్ పార్క్ కానీ, ఫార్మా కానీ, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కానీ, ఇవన్నీ ఐటీ సెక్టార్ని కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చినటువంటి సంగతి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఆర్థిక రాజధానిగా ఈరోజు దేశంలో ఢిల్లీ తర్వాత బాంబే ఏ రకంగా ఉందో ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటప్పుడు హైదరాబాద్ తర విశాఖపట్నానికి ఆ స్కోప్ ఉందని ఆ రోజులోనే వేసిన అడుగులు ఈరోజు విశాఖపట్నంలో కనబడుతుంది. మరి జగన్ రెడ్డి గారు వచ్చినాక విశాఖని ఈరోజు రాజకీయ రాజధానిగా వాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేసి ఒక ప్రశాంత విశాఖని, ఎంత ప్రశాంతమైనటువంటి విశాఖ అంటే దేశం నలుమూల నుంచి ఇక్కడ ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ వస్తే ఇక్కడే రిటైర్ అయినాక సొంత ఇల్లు కట్టుకుని ఉండాలనేటువంటి భావం కలిగేటువంటి ప్రశాంత కాముకులు మనం అందరూ కూడా. మరి అలాంటి సౌమ్యులు ఉండేటువంటి విశాఖపట్నాన్ని ఒక క్రిమినల్ క్యాపిటల్ అయిందా లేదా మీ అందరూ ఆలోచన చేయండి. ఈరోజు ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ చేయాలనుకున్నారు ఒక దార్శనికుడు, ఒక విజన్ ఉన్నటువంటి విజనరీ లీడర్ అయితే, మన నాయకుడు విజనరీ లీడర్ అయితే మరి ఇప్పుడు ఉండేటువంటి నాయకుడు ఏంటనేది మీరు అందరూ ఆలోచించాలి. ఈరోజు రాష్ట్రంలో విశాఖపట్నంలో ఏం జరుగుతున్నాయి? ఒకవైపు కిడ్నాప్లు, ఒకవైపు మొన్ననే ఒక ఎంఆర్ఓ హత్య, భూదందాలు, అనేక కేసులు. ఈరోజు రాష్ట్రంలో విశాఖపట్నాన్ని దోచుకోవడానికి మాత్రమే రాజధాని అనేటువంటి పేరిట ఈరోజు నాటకాలు ఆడారు తప్ప విశాఖపట్నానికి చేసింది ఏంటి? 5 ఏళ్లు పూర్తయిన తర్వాత కూడా అనేక ఆంక్షలు. ముఖ్యమంత్రి వస్తే, నిన్న కాక మొన్న విశాఖపట్నం వస్తే సినిమాల్లో చూసాం, పైన హెలికాప్టర్లు వెళ్తా ఉంటే కింద సిగ్నల్ లైట్లు ఆపేటువంటి పరిస్థితి ఏదో సినిమాలో చూసాం. విశాఖపట్నంలో ఎన్ఏడి కొత్త రోడ్లో మొన్న విశాఖపట్నం సభ ముగించుకొని ఆడుదాం ఆంధ్ర నుంచి వెళ్తా ఎన్ఏడి ఫ్లైఓవర్ నుంచి వెళ్తున్నారట. కింద మా బుచ్చిరాజపాలెం పండగ జరుగుతుంటే ఆ పండగను కూడా ఆపి 2వ రోజు చేసుకోమన్నటువంటి సంస్కృతి. మన సంప్రదాయాలంటే గౌరవం లేదు, మన అమ్మవారి పండగలంటే గౌరవం లేదు. మరి ఇలాంటి ముఖ్యమంత్రి విశాఖపట్నం రాజధాని చేస్తే మనకి ఇటువైపే వెళ్తూ ఉంటాడు. అప్పుడప్పుడు మీ అందరూ తెలుసు ముసిడివాడ. మన షాపులన్నీ మూసేస్తారు, ప్రజలెవరూ కనబడకూడదు. నేను ఎక్కడో చూశాను ఒక మంచి కవిత, చాలా చక్కగా అందులోనే 30 సెకండ్స్లో ఈ ప్రభుత్వం గురించి అర్థమయ్యే రీతిలో చెప్పాడు ఆయన. ఎవరో ఇక్కడంట అప్పు లేని మంగళవారం లేదు, పరదా లేని పర్యటన లేదు, అరెస్టు లేని శుక్రవారం లేదు, బూతు లేని మాట లేదు, తప్పు లేని ఉపన్యాసం లేదు, అబద్ధం లేని రోజు లేదు, కబ్జా లేని ఊరు లేదు, బెదిరింపులు లేని యాత్రలు కూడా లేవు, బాధ లేని మనిషి లేడు, కోపంగా లేని జీవి లేడు, ఈ పాలన ఎప్పుడు పోతుందో అని ఎదురు చూడని ఓటర్ కూడా లేడని చెప్పి ఒక కవిత చూసాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో ఇది చెప్పాలి, నేను కూడా ఒక క్రీడాకారుని కాబట్టి ఒక మాట, యువతకి చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ అంటే చాలామంది మనం మాట్లాడుకునేటప్పుడు ఇది శారీరక దారుఢ్యానికో లేకపోతే ఆరోగ్యానికో ఉంటుంది, పిల్లలందరూ ఒక మేధస్సు పెరుగుతుంది అనేటువంటి ఉపన్యాసాలు విన్న రోజుల నుంచి అసలు స్పోర్ట్స్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఒక ఎకనమిక్ యాక్టివిటీగా గుర్తించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఒక ఈవెంట్స్ ఐడెంటిఫై చేసి ఆడించి, లేకపోతే ఒక నేషనల్ ఈవెంట్స్ చేసి దేశవ్యాప్తంగా లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్స్ను కూడా అట్రాక్ట్ చేసుకోవచ్చు, మన కెపాసిటీ, మన ఆర్గనైజింగ్ స్కిల్స్ని చూపించి అనేటువంటిది గుర్తించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ త్రోవలోనే ఆ రోజు నేషనల్ గేమ్స్ చేసిన వెంటనే, ఆఫ్రికన్ గేమ్స్ చేసిన వెంటనే, వరల్డ్ మిలిటరీ గేమ్స్ చేసిన హైదరాబాద్లో పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినాయి. మనకు కూడా విశాఖపట్నంలో కూడా నేషనల్ గేమ్స్లో ఈ ఈవెంట్స్ చేసుకుంటే ఒక యాటింగ్ సెంటర్ ఋషికొండ బీచ్లో ఉంటే ఈ ప్రభుత్వాలు వచ్చినాక ఆ సెంటర్ ఎగిరిపోయింది. బీచ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడితే అది కూడా ఎగిరిపోయింది. ఆ ఋషికొండకు కూడా బోడిగుండు కొట్టారు, మీరు చూశారు. ఇప్పుడు అందరూ కూడా చెప్తున్నది. ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే పేరిట 100 కోట్ల బడ్జెట్. ఈరోజు ఆ 100 కోట్ల బడ్జెట్తో స్పోర్ట్స్ స్కూల్స్ పెట్టొచ్చు, స్పోర్ట్స్ హాస్టల్స్ పెట్టొచ్చు, ఇండోర్ స్టేడియాలు కట్టొచ్చు, క్రీడా మైదానాలు చేయొచ్చు,
మరి అవేవి చేయకుండా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నాసిరకం కిట్లు పంచాలి, బన్నీళ్లు పంచాలి, ఒక ప్రచార యావతో ఈ రోజు ఈ ముఖ్యమంత్రి కొట్టుకుంటున్నాడు తప్ప ప్రచారం తప్ప ఏముంది? మీకు అందరికీ తెలుసు, మీ ఇంటికి స్టిక్కర్లు అంటిస్తా ఉన్నారు. రేషన్ డిపోల దగ్గరికి వెళ్ళి 10 రోజుల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రేషన్ తీసుకునే వాళ్ళం. డిపోల దగ్గర తీసుకునేటప్పుడు చంద్రన్న కానుకలు ఇచ్చేవారు. కేవలం బియ్యం ఈ రోజు ఇస్తే ఆ బియ్యానికే పెద్ద వాహనం పెట్టి ఆయన బొమ్మలు పెట్టి ప్రచారం చేసుకున్నటువంటి వ్యక్తి ఆ రోజు మనం చంద్రన్న కానుకలు ప్రతి పండక్కి ప్రతి ఒక్కరు తీసుకున్నప్పుడు ఏ రోజైనా బ్యానర్ పెట్టుకున్నామా? ఏ రోజైనా ప్రచారం చేశామా? ఈ రోజు ప్రచారం ఎక్కువ, పని తక్కువ. ఆయన బటన్ నొక్కినప్పుడల్లా మనకు 10 రూపాయలు పడుతుందో లేదో మనం ఆలోచించాలి. కానీ ఈరోజు 100 రూపాయలు తీసుకుంటున్నాడా లేదా మనందరికీ తెలుసు. ఈ పక్కనే ఇక్కడే అన్నా క్యాంటీన్లు ఉన్నాయి, వెనకే కట్టాం. ఇక్కడే రైతు బజార్ మన టైంలోనే కట్టాం. ఈరోజు ఈ రైతు బజార్ నుంచి కలెక్టర్ ఆఫీస్తో పాటు మన పాలిటెక్నిక్, మన పిల్లలు చదువుతున్న పాలిటెక్నిక్తో పాటు అన్ని తనఖా పెట్టేశాడు. ఈరోజు విలువైనటువంటి భూములు విశాఖపట్నంలో ఉన్నాయి కాబట్టి ఈరోజు అప్పు లేకుండా ఈ నగరంలో ఉండేటువంటి ఆస్తులన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులన్నీ అప్పు పెట్టి ఆ అప్పు ఎవరు తీరుస్తారంటే మరలా వడ్డీ మనపైనే భారం వేసేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలోనే కాదు. మీరు అందరూ చూశారు. ఒక్క ఉదాహరణ చెప్తాను. హౌస్ ట్యాక్సెస్ తీసుకుంటే ప్రతి సంవత్సరం 15% పెంచుతున్నారు. మిగిలిన అన్ని మీకు తెలుసు. ఇప్పుడు లోకేష్ గారు కూడా చాలా విషయాలు చెప్తారు. చెత్త పన్ను, పెట్రోలు, డీజిల్, గ్యాస్, ఇసుక అన్ని పెరిగాయి తర్వాత. సో ఈ ఇంటి పన్ను తీసుకుంటే అందరికీ తెలియని విషయం, 15% ప్రతి సంవత్సరం పన్ను వేసిన దాని మీద వేయటమే కాదు, ఆ నిర్ణయం 20 ఏళ్ల వరకు తీసుకున్నారు. 20 ఏళ్ల వరకు పన్ను పెరుగుతానే ఉంటుంది. దానికి కారణం అప్పు తీసుకున్నటువంటి బ్యాంకులకి ఈరోజు 20 ఏళ్ల దాకా వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయం మనల్ని పిండి ఇస్తున్నామని చెప్తాను, కానీ రుణాలు కూడా రాని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మన భూములు కూడా తనఖా పెడుతున్నాడు. ఈరోజు ఇవన్నీ ఆలోచన చేసే ఒక భవిష్యత్తు ఒక అంధకారంలో ఉంది ఈ రాష్ట్రంలో. అంతా అప్పు మిగులుస్తూ ఉన్నారు. భవిష్యత్తు లేదు, యువతకు భవిష్యత్తు లేదు, ఉద్యోగాలు లేవు. రాష్ట్ర సంపద ఏదైతే వచ్చేటువంటి సంపద కూడా ఈరోజు దొడ్డిదారులు ఇప్పుడు చెప్పాడు మా సోదరుడు, లిక్కర్లో వచ్చేది కానీ, ఇసుకలో వచ్చేది కానీ, మైనింగ్లో వచ్చేవన్నీ కూడా వారి పెద్దలకు మాత్రం. మనకు సామంతులు ఉన్నారు, పూర్వం పోయినటువంటి ఇప్పుడు ఈ సామంతులు వచ్చారు, 3 జిల్లాలు పనిచేశారు. వాళ్ళు వెళ్ళి దోచుకోవడం, మరలా ఆ డబ్బులతోనే మళ్ళీ ఎన్నికల్లో పంచాలనే ప్రయత్నం చేయటం. మీ అందరికీ తెలుసు కదా, మన నియోజకవర్గానికి అలవాటు. సార్ మా నియోజకవర్గం అలవాటు, 2014లో ఒకరు వచ్చారు వెళ్ళిపోయినాడు, 2019లో ఒకరు వచ్చారు వెళ్ళిపోయారు, మళ్ళా 2024లో ఇంకొకరు వస్తున్నారు. వీళ్ళందరూ డబ్బులు పట్టుకొని వచ్చి రేపు పంచడానికి వస్తారు. అందరూ హ్యాపీగా తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీకే ఓటేసేటువంటి మనస్తత్వం ఉన్నవారు, అభివృద్ధిని కాంక్షించేటువంటి ప్రజానికో మా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నారు. 3 సార్లు తెలుగుదేశం పార్టీ నన్ను ఆశీర్వదించి ఎన్నిక చేయడమే కాదు, అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించినటువంటి ఈ ప్రజానికం ఏమిచ్చి రుణం తీసుకోవాలనేటువంటిది నాకు ఎప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ప్రజానికుండి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అనేక అద్భుతాలు చేశాం. అనేక అద్భుతాలు అంటే సుదీర్ఘకాల చిరకాల వాంఛలు ఎప్పటి నుంచో తీరవు ఈ కష్టము. ఆఖరికి ఒక కార్టూన్లో పేపర్లో వచ్చేది, ఇది జరిగేదా, నేను ఎన్ఐడి కడతానన్నా, ఎన్ఐడి ఫ్లైయర్ కడతానన్నా, అండర్ పాస్ వేస్తామన్నా, లేదా హాస్పిటల్ కడతామన్నా, ఇవన్నీ రాజకీయ నాయకులు ఉత్తుత్తి మాటలని చెప్పేటువంటి రోజుల నుంచి ఈ రోజు అవన్నీ సాధ్యం, అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది అనేటువంటి భావం కలిగించే విధంగా ఆ నమ్మకాన్ని మనం కలిగించాం. ఇప్పుడు అదే కనిపిస్తున్నారు. ఒక 2 స్లోగన్స్ కనబడుతున్నాయి ఎక్కడికక్కడ. నమ్మకం, నమ్మకం అనే స్లోగం, ఇంకోటి ఏదో సిద్ధం అని. ఆ నమ్మకం, ఆ తల్లికి చెల్లికే నమ్మకం లేనటువంటి వ్యక్తి ఈ రోజు రాష్ట్రంలో నమ్మకం గురించి మాట్లాడుతున్నారు. మనందరూ ఆలోచన చేస్తే మన నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో 7,000 ఇల్లు మన నియోజకవర్గంలో ఇక్కడే స్థలాలు సేకరించి ఒక పక్కా ఇల్లు పేదవాడికి కట్టాలంటే ఏదో వెంటనే రిపేర్లు వచ్చో కూలిపోయేటట్టో లేకపోతే పెచ్చులు ఊడిపోయేటట్టు ఇల్లు కాదు, ఒక శాశ్వతమైన కట్టడాలు. ఆఖరికి మన సంపన్నుల ఇల్లు కూడా కాంక్రీట్ గోడలు స్టీల్తో లేనటువంటి ఇల్లులు ఉంటే, పేదవాడి ఇల్లు మాత్రం ఒక కాంక్రీట్ స్టీల్తో కట్టేటటువంటి ఇల్లులు కట్టాలనేటువంటి ఆలోచన చేసి
డబల్ బెడ్రూమ్లు, సింగిల్ బెడ్రూమ్లు ఆలోచన చేసి నిర్మాణానికి మొదలుపెట్టి చాలా వరకు పూర్తి చేస్తే ఇప్పుడు వాళ్ళు ఇందాకే చెప్పాను ప్రచారం, ఇప్పుడు రంగులేసే పనిలో ఉన్నారు. 5 ఏళ్లు పూర్తయింది. ఎన్నికల ముందు ఇద్దాం అనుకున్నారు, సరే సంతోషం, ఇచ్చి గృహప్రవేశాలు చేస్తే సరే సంతోషం, కానీ నాకైతే ఎక్కడ నమ్మకం లేదు. ఏది ఏమైనా మరలా ఇక్కడే ఉన్నారు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరలా అన్ని ఏదైతే హామీలు ఇచ్చామో ఆ రోజు ఆ ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కలిపి అక్కడుంటే మౌలిక సదుపాయాలు అనేకం కల్పించి ఆ ఇల్లు కట్టాలనేటువంటిది ఏదైతే ప్రామిస్ చేశారో అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత మన లోకేష్ గారు కూడా ఇప్పుడు ప్రకటన చేస్తారని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఒక్కటి కాదు గోపాలపట్నం హాస్పిటల్ ఒక మంచి పేరు తెచ్చుకున్నాం, బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టుకున్నాం. వీటన్నిటికి మించి ఇందాక చెప్పాను, ఎన్ఐడి ఫ్లైఓవర్ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అనేక ఫ్లైఓవర్లు చంద్రబాబు నాయుడు గారు కట్టారు, కానీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక అసలు ఫ్లైఓవర్ సంగతి దేవుడెరుగు. ఒక 10 బస్ స్టాపులు విశాఖపట్నంలో కడితే అందులో ఒకటి కూలిపోయినటువంటి పరిస్థితి ఉంటే ఈయన అమరావతి రాజధాని కాదు, విశాఖ రాజధాని కాదు, పోలవరం ప్రాజెక్ట్ కాదు, ఎంతెంత పెద్ద ప్రాజెక్టులు కట్టేటువంటి ఆలోచన కానీ ఆ సామర్థ్యం కానీ ఈ ముఖ్యమంత్రికి లేదనేది మనం అందరం కూడా గ్రహించాం. అలాంటిది ఎన్ఐడి ఫ్లైఓవర్ని సాధించుకున్నాం. ఎన్ఎస్టీఎల్కి ఒక ప్యారలల్ రోడ్, ఒక డిఫెన్స్ మినిస్ట్రీతో కూడా మనం ప్రత్యామ్నాయంగా భూములు ఇచ్చి ఒక ప్రత్యామ్నాయ మార్గం ఇక్కడి నుంచే నేరుగా వెళ్ళేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి రోడ్లు వేసుకున్నాం. రామూర్తిపేట అండర్ పాస్ ఒక అద్భుతం, అది కూడా ఎందుకంటే అప్పటికే ఫ్లైఓవర్ అయిపోయింది, లెవెల్ క్రాసింగ్ క్లోజ్ చేస్తే ఆ గ్రామాలకు దారి లేక 25 ఏళ్లగా బాడీ చనిపోయిన ఊర్లోంచి బయటకు వెళ్ళాలంటే గేట్ వేస్తే స్టేషన్కి ఆనుకొని ఉంది, రైల్వే స్టేషన్ ఆనుకొని ఉన్నటువంటి గ్రామం కాబట్టి అనేక ఇబ్బందులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వ నిధులు ముందుగానే డిపాజిట్ చేసి రైల్వే డిపార్ట్మెంట్కి కట్టిన ఏకైక అండర్ పాస్ ఈ రాష్ట్రంలో దేశంలో ఉందంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రామూర్తిపేట అండర్ పాస్ నిర్మాణం. అది రైల్వే నిధులుగా అందులో ₹1 కూడా లేదు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు వెచ్చించి ఒక అండర్ పాస్ నిర్మాణం చేసుకున్నాం. అది ఒక 5-6 గ్రామాలకి ఇప్పటికీ కూడా ఉపయోగపడే విధంగా. అదేవిధంగా ఈరోజు పాత గోపాలపట్నం అండర్ పాస్ కావచ్చు, అలాగే మరిపాలెం కానీ చంద్రనగర్ కానీ ఈరోజు ఏవైతే 104 కానీ 4 అండర్ ఏదైతే విశాఖపట్నం మన నియోజకవర్గం స్టార్ట్ అయ్యి సింహాచలం రైల్వే స్టేషన్ నుంచి నగరానికి చేరుకునేటువంటి రైల్వే మార్గానికి ఇరువైపులా ఉండేటువంటి మన నియోజకవర్గంలో అసలు లెవెల్ క్రాసింగ్ అనేటువంటి సమస్య లేకుండా పూర్తిగా అన్ని అండర్ పాసెస్లు కూడా నిర్మాణం చేసుకున్నటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మన తెలుగుదేశం పార్టీకే అది దక్కిందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా అద్భుతాలు, 17,000 మంది కొండవాళ్ళ ప్రాంతం, అది ప్రభుత్వ భూమిలో ఉండేటువంటి కొండవాళ్ళ ప్రాంతంలో ఉండేటువంటి వారికి అందరికీ పేదవాళ్ళకి 2 ఏళ్ల తర్వాత మనం రిజిస్ట్రేషన్ చేసేటువంటి అధికారం ఇచ్చేటువంటి పట్టాలు ఇవ్వాలంటే 17,500 మందికి హౌస్ సైడ్ పట్టాలు ఇచ్చినటువంటి ఘనత మన ప్రభుత్వానికి ఉందనేది మళ్ళీ ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు దాని జీవోలు మార్చి మళ్ళీ మేమే చేసాం, మళ్ళీ ఆ పేర్లకే మళ్ళీ పట్టాలు ఇచ్చే పనిలో ఉన్నారు. మనం ఇచ్చిన ఇళ్ళకే మళ్ళీ ప్రొసీడింగ్స్ ఇచ్చేటువంటి పనిలో ఈరోజు ఎక్కడ ఎలా పేరు తెచ్చుకోవాలి అనేటువంటి తాపత్రయం నాకు ప్రతిరోజు కనబడతా ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి శాశ్వత పరిష్కారాలు మనం మన నియోజకవర్గంలో చేసుకోగలిగాం. 3,000 ఇళ్ళని ఎవరి స్థలం ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర కట్టుకుంటే వాళ్ళ అకౌంట్లో 2.5 లక్షలు వేసేటువంటి స్కీమ్, బిఎల్సి స్కీమ్, అప్పుడు బెనిఫిషియరీ కట్టుకునే స్కీమ్ ఉంటే అది ఇప్పుడు ఎక్కడుందో తెలీదు. ఏ ఒక్క ఇల్లైనా మన నియోజకవర్గంలో ఈ 5 ఏళ్లలో ఒక్క బెనిఫిషియరీ కట్టుకునే ఇల్లుందా? జగనన్న కాలనీల పేరిట ఉపాధి కోసం విశాఖ తరలి వస్తే మరలా మీరు 50 కిలోమీటర్ల దూరంలో మీకు స్థలం ఇస్తాం, ఆ స్థలంలో మీరు ఇల్లు కట్టుకోండి, మీరు మళ్ళీ 35,000 కట్టాలి, మేము మిగిలిన డబ్బులు విస్తి కట్టి మేమే కడతామని చెప్తే ఎవరికైనా నమ్మకం కలిగిందా? తమను మీరందరూ ఆలోచించండి ఒక్కసారి. ఏ ఒక్కరికి నమ్మకం కలగలేదు సరికదా. పునాది లేని ఇల్లు కడతారట, ఎక్కడ అవసరం అయితే అక్కడ క్రేన్ పెట్టి మనం బడ్డీలు జరుపుకుంటాం కదా, అలా జరుపుకోవచ్చట, లేకపోతే వర్షం వస్తే అదే పక్క జరుగుతుందట. అలాంటి ఇల్లు అంటే ఎవరికి నమ్మకం కలుగుతుంది? అందుకనే ఆ జగనన్న ఇల్లు కూడా ఈరోజు ఎవరు తీసుకోవడానికి సిద్ధంగా లేరు మన నియోజకవర్గంలో. మరి ఈ రకంగా ఒక ఇండోర్ స్టేడియం కట్టాం. ఇందాక చెప్పాను, స్పోర్ట్స్ విషయంకి వచ్చేటప్పటికి ఇలా అడగగానే ఒక జిల్లా పరిషత్ హై స్కూల్లో, బహుశా దేశంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో, యూనివర్సిటీస్లో ఉండొచ్చు కానీ ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇండోర్ స్టేడియం అనేటువంటిది ఏకైక స్టేడియం ఈ దేశంలో ఉండే, రాష్ట్రంలో కూడా కాదు దేశంలో ఉంటే అది మన గోపాలపట్నం ఇండోర్ స్టేడియం. పిల్లలు బాగా చదువుకుంటారని అక్కడ ఉండేటువంటి స్టేడియంని ఆ రోజు కరణం మల్లీశ్వరి గారితో కూడా ఆ క్రీడా మైదానాన్ని ముందు ప్రారంభించుకుని ఆమె పేరు పెట్టి
ఎందుకంటే ఒక స్ఫూర్తి మన దగ్గర నుంచి తయారై మన శ్రీకాకుళంలో మహిళ నేను ఆ రోజు అనుకున్నాం శ్రీకాకుళంలో కూడా మన లోకేష్ గారి మీటింగ్లో మరి మల్లీశ్వరి గారు ఇక్కడ మెడల్ సాధించారు వెయిట్ లిఫ్టింగ్లో. మొన్ననే ఒక జ్యోతి అనే అమ్మాయి వరల్డ్ ఛాంపియన్ అయింది అథ్లెటిక్స్లో, మరలా ఏషియన్ మెడలిస్ట్ అయింది, గోల్డ్ మెడలిస్ట్. విశాఖ మహిళ ఒక పేద కుటుంబంలో పుట్టి. మరి ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ప్రోగ్రాం ఈ రాష్ట్రంలో ఇచ్చి ఏమి స్ఫూర్తి ఇచ్చారు. ఈరోజు ఒలింపిక్స్ జరుగుతూ ఉన్నాయి 2024 ఈ సంవత్సరంలో ప్యారిస్లో జరగబోయేటువంటి ఒలింపిక్స్. అంటే దేశమంతా సన్నాహక కార్యక్రమాల్లో అన్ని రాష్ట్రాలు ఆ క్రీడాంశాలు రెడీ అవుతూ ఉన్నాయి. మరి ఈరోజు మీరు పెట్టినటువంటి పోటీలు ఒక్కటైనా ఒలింపిక్ ఈవెంట్ ఉందా? అందులో కేవలం రాజకీయంగా ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశం తప్ప క్రీడల్ని ప్రమోట్ చేసే ఉద్దేశం లేదు. అందుకనే ఇండోర్ స్టేడియం మనం కడితే అది ఆక్షన్ వేసి హైదరాబాద్ వాళ్ళు వచ్చి పాడుకుంటే ఎవరైనా ప్లేయర్ ఆడాలంటే 1000 రూపాయలు నెలకి కట్టాలనేటువంటి నిబంధన ఈ రాష్ట్రంలో అలాంటి స్కీములు తీసుకొచ్చి క్రీడలను నాశనం చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఆడుదాం ఆంధ్ర అని ఒక మాట చెప్పి విశాఖపట్నంలో ముగింపు సభ పెడితే లోకేష్ గారికి చెప్పాలి. విశాఖ నగరంలో 1,20,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు పార్టిసిపేట్ చేయడానికి. 1,20,000 మంది ఎవరో ప్లేయర్స్ కాదు, సచివాలయాల మధ్య సమావేశాలు పోటీలు పెడితే, గ్రామాల మధ్య లేదా మండల మధ్య పోటీలు పెడితే ప్లేయర్స్ దొరక్క దారంటే పోయే వాళ్ళందరితో రిజిస్ట్రేషన్ చేసి ఆఖరికి పోటీలు మమ అనిపించుకుంటే దాని పర్యవసానం జగన్ రెడ్డి గారి బహుమతి ప్రదానం రోజున స్టేడియంలో 2-3 వేల మంది కూడా రాకపోతే 3 అధికారులకి షోకాజ్ నోటీస్ ఇచ్చి ఈ ఫెయిల్ అయిందని కారణం చెప్తే మీ పథకం వల్ల ఈ క్రీడాంశాలు ఫెయిల్ అయినాయి తప్ప మా వల్ల ఏమవుతుందని చెప్పి వాళ్ళు వాపోయే పరిస్థితి ఈరోజు ఆ ముగింపు ఉత్సవం కూడా ఫెయిల్ అయ్యింది కారణం. కాబట్టి ఈరోజు 1 కాదు 2 కాదు ఇలా చెప్పుకుంటే చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు మనకే ఇల్లు జనావాసాలు పెరుగుతున్నాయి, పవర్ కట్ ఉండకూడదు, పవర్ సర్ప్లస్గా ఉండాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉంటే పవర్ఫుల్ స్టేట్, ఇప్పుడు పవర్ కట్ స్టేట్, రెండింటికి తేడా. ఎందుకంటే మనం అడగగానే 4 33 kV సబ్స్టేషన్తో పాటు 133 kV సబ్స్టేషన్ 4 సబ్స్టేషన్స్ మన నియోజకవర్గంలో కట్టుకున్నాం ఆ రోజు. అందువల్ల ఈ రోజుకి కూడా మన నియోజకవర్గంలో ముందుగానే ఊహించి భవిష్యత్తులో ఏది అవసరము, ఎన్ని జనావాసాలు పెరుగుతాయి. ఈరోజు హైదరాబాదే ఒక ఉదాహరణ. 2020 నాటికి విశాఖ హైదరాబాద్ కానీ ఆంధ్ర రాష్ట్రం ఏ రకంగా ఉండబోతుందని 99లోనే ఆ రోజు నేను మొట్టమొదటి శాసనసభ్యుడిగా ఉన్నాను. ఆ రోజు చాలా మందికి విజన్ 2020 అంటే ఎవరికి అర్థం కాల. ఏంటి 2020 నాటి వరకు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారా, ఆయనే ఉండిపోతారా అని చెప్పి చాలా మంది ఎద్దేవా చేసిన వారు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, చంద్రబాబు నాయుడు గారు వేసిన బీజం ఈ రోజు హైదరాబాద్ రూపంలో అక్కడ కనబడతా ఉంది. అదే విధంగా రేపు అమరావతి కావాలని ఆకాంక్షిస్తే ఈ దుర్మార్గ పాలన వల్ల ఈరోజు 5 ఏళ్ళు మనం నష్టపోయాం. అదే అడుగులు ఈరోజు వేశారు, ఈరోజు కూడా అదే మాట్లాడుతున్నారు. భవిష్యత్తు ఒక వ్యూహరచన ఒక విజన్ ఉండేటువంటి నాయకత్వం లేకపోతే మన రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుందనేటువంటి ఆలోచనతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆలోచన చేసి రాబోయే కాలంలో కూడా భవిష్యత్తుకి ఒక గ్యారంటీ ఇవ్వాలనేటువంటి పథకాల్ని ప్రచారంలో భాగంగానే ఈరోజు లోకేష్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. మనం 50 పైగా సామాజిక భవనాలు కడితే అందులో సచివాలయాలు వాళ్ళు పెట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్స్ కానీ ముస్లిం కమ్యూనిటీ హాల్ కానీ 2 కాపు భవనాలు కానీ, ఒక కాపు భవనం అయితే మనం కట్టిన తర్వాత ఆ కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వకుండా అల్లరి చేసి పని ఆపేసి ఆఖరికి మేము చేశామని చెప్పుకునేటట్టు 3 నెలల ముందు మరలా గ్రాంట్ ఇచ్చి మొదలుపెట్టే పరిస్థితి వచ్చిందంటే ఈ 5 ఏళ్ళు ఏం చేశారనేటువంటిది మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలి. మోడల్ కాలనీగా ఈరోజు మర్రిపాలెం ఊడా కాలనీ కానీ, అదేవిధంగా ఏదైతే విమాననగర్ కాకానగర్ ప్రాంతం కానీ ఎయిర్పోర్ట్ దిగంగానే ఏ ఒక్కరు వచ్చినా ఆంధ్ర రాష్ట్రంలో లేకపోతే విశాఖపట్నం వస్తే ఒక కాలనీ చూడగానే ఒక సుందరమైనటువంటి ఫీల్ కావాలి, బయట నుంచి వచ్చిన వారు ఎవరైనా అనే ఉద్దేశంతో ఆ కాలనీస్ని బ్రహ్మాండంగా తయారు చేశాం. హెచ్పిసిఎల్ లాంటి ఆర్గనైజేషన్తో కూడా మనం ఒక మేజర్ డ్రైన్ని ఎక్కువ నిధులు కావాలి కాబట్టి వాళ్ళు కూడా సిఎస్ఆర్ నుంచి 32 కోట్లతో ఒక పెద్ద ఆధునీకరణ ఒక డ్రైన్ని కూడా ముంపుకు గురై మనుషులు చనిపోయి పరిస్థితిలో ఉంటే అలాంటి కార్యక్రమాన్ని కూడా మనం తీసుకున్నాం. ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. మరి అలాంటి పరిస్థితిలో ఈరోజు మనకు ఉండేటువంటి ప్రధాన సమస్యలు మీ అందరికీ తెలుసు. ఒక ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు, స్థానికులకే ఉపాధి ఇక్కడే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక జీవో తీసుకొచ్చారు.
ఆ జీవో నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు, మీ అందరికీ తెలుసు. మన పారిశ్రామిక ప్రాంతం కూడా ఇక్కడే ఉన్నారు. ఎక్కడ చూసినా అక్కడ బయట రాష్ట్రాల వాళ్ళు మాత్రమే వేల మంది అక్కడ కనబడుతూ ఉంటారు అనేక కాంట్రాక్ట్ వర్కుల్లో. కాబట్టి స్థానికులకి ఉపాధి కలిగించే అంశం రేపు రాబోయే కాలంలో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అది లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతుంది మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఏదైతే జింక్ కర్మాగారం మూతబడిపోయింది మీ అందరికీ తెలుసు. అది ఒక వేదాంత గ్రూప్ వారు తీసుకొని మనం ఎన్నికల ఏదైతే 2018 భాగస్వామ్య ఒప్పందం విశాఖపట్నంలోనే ఇండస్ట్రియల్ సమ్మిట్ జరిగింది. వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు, ఇక్కడ పెద్ద ప్రాజెక్టు వస్తామని చంద్రబాబు నాయుడు గారికి చెప్తే ఆ రోజు ఇది ఏ నియోజకవర్గంలో వస్తుందని చెప్పి అందరు ఎమ్మెల్యేలు ఉంటుండగా ఆయన పిలిచి ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్ MOU చేశాము, మీకు రాబోయే కాలంలో పెద్ద ఉపాధి వస్తుంది, పెద్ద ఎంప్లాయ్మెంటే కాదు రాష్ట్రానికి మంచి ఆదాయం వచ్చేటువంటి ఇండస్ట్రీ, దాన్ని డెఫినెట్గా మనం ఇక్కడ పెట్టాలి, వాళ్ళు చక్కగా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు భయపడి పారిపోయే పరిస్థితి వచ్చింది. కనీసం వాళ్ళు కన్వర్షన్స్ కానీ పర్మిషన్స్ కానీ అప్రూవల్స్ కూడా అప్లై చేసే పరిస్థితి లేదు. మరి ఇక్కడే చూశారు మన ఇంటి ఈ మీటింగ్ వెనకనే LG పాలిమర్స్ సంఘటన. ఆ రోజు కాలుష్యం బారిన పడి ఆ గ్రామానికి అనేక హామీలు ఇచ్చారు. ఒక పెద్ద హాస్పిటల్ కట్టేస్తా ఉన్నారు. 3 రోజులు మంత్రులు వచ్చి అక్కడ పడుకున్నారు, ఇక్కడ ఏమీ లేదన్నారు. ఇప్పటికీ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. వారికి కార్డులు ఇచ్చారు, ఆ కార్డులు ఏం చేయాలో తెలియదు. ఈరోజు ఏ రకమైనది అడ్రస్ చేయడమే కాకుండా మరి అక్కడికక్కడ ఈరోజు కంపెనీ మూతపడితే 500 పైగా కార్మికులు ఆ ఒక్క గ్రామం నుంచే వెంకటాపురం గ్రామం నుంచే వాళ్ళ ఉపాధి పోయింది. ఈ రోజు వరకు ఆ ఉపాధి పోయినటువంటి వారికి ఏం చేయాలనేటువంటి ప్రభుత్వం ఆలోచన చేసినటువంటి దాఖలాలు లేవు. నేను మా లోకేష్ గారిని అడుగుతున్నాను మీ అందరి సమక్షంలో, ఈరోజు ఈ 2 ప్రధానమైనటువంటి కర్మాగారాలు కొత్తగా మనకు మళ్ళా ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్నటువంటి HPCL కావచ్చు, కోరమండల్ కావచ్చు, షిప్ యార్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా మన పూర్వపు పారిశ్రామిక వాడగా గుర్తింపు పొందినటువంటి నియోజకవర్గం. కాబట్టి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కలిగించాలనేటువంటి మనం ఎలాగో భవిష్యత్ గ్యారెంటీలో ఎలాగో ఒక పథకం ఉంది కాబట్టి ఆ యువగళం పేరిట పెట్టినటువంటి పథకంలో వర్తించే విధంగా వారికి ఉపాధి వచ్చేదాకా డెఫినెట్గా ఈ ఇండస్ట్రీస్ మీద గుర్తిస్తే విశాఖ నగరంలోనే, మన నియోజకవర్గమే కాదు విశాఖ నగరంలోనే మేజర్ ఎంప్లాయ్మెంట్ తీసుకునేటువంటి ఇండస్ట్రీస్గా ఇవి 2 రాబోతాయి. వాటిపైన మనం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొండవాళ్ళ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కూడా మనం కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నిటితో పాటు ఈరోజు ఏదైతే ఇంకా ముగిస్తున్న లాస్ట్ పాయింట్, మీ అందరికీ ఇప్పుడు నమ్మకం అంటున్నారు. సిద్ధమా అని ఒక పోస్టర్లు చూస్తున్నాం. అది సిద్ధమా అంటున్నట్టు ఆ మొహం ఫీలింగ్స్ చూస్తుంటే అది నిజంగా సిద్ధం అన్నట్టు ఉంటుందా? క్లియర్గా భయపడుతున్నట్టుంది. ఎందుకు నమ్మకం లేదంటానంటే ఇది రాష్ట్రం అంతా జరిగింది. మన నియోజకవర్గంలో ఫామ్ 7 అనే పెట్టి, ఫామ్ 7 అనేటువంటిది వాటర్ లిస్టులో తీసేయడానికి పెట్టే అప్లికేషన్. మనం వెరిఫికేషన్ చేస్తే 160 మంది పేర్లతో 4800 మంది ఓటర్ని తీసేయటానికి అప్లై చేశారు. దానికి కంప్లైంట్ ఇస్తే నిన్న కాక మొన్న అంటే ఈ 15 రోజులు ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారు 20 అంటే ఆ గ్రావిటీ తగ్గించి 20 మంది పైన క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి పోలీస్ స్టేషన్కి చెప్తే ఇప్పుడు FIR నమోదు చేసే పరిస్థితి వచ్చిందంటే మీకు నమ్మకం ఉండే ఈరోజు ఓట్లు తీసేస్తున్నారా అనేటువంటిది ఈరోజు మనం అందరూ ప్రశ్నించాలి. అంత నమ్మకం ఉంటే ఓట్లు తీసే కార్యక్రమం. అందుకని నేను అందరికీ మనందరూ గెలిచామనేటువంటి ధీమాలో మీ అందరూ ఉంటే ఒకసారి ఇక్కడే ముఖ్యమైనటువంటి నాయకులు కార్యకర్తలు ఉన్నారు. మన అందరూ తప్పనిసరిగా అప్రమత్తం, వాళ్ళు చేసుకున్నటువంటిది అంతా కూడా ప్రభుత్వం చేసిన వైఫల్యాలు అన్నీ తెలుసు. ఇక వాళ్ళకు ఉన్నదంతా మన పార్టీ సానుభూతి పరులో లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేటువంటి ఓటర్లను ఓట్లు తీసిగలుద్దామనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. దాన్ని మనందరూ కూడా గమనించుకోకపోతే మనందరూ దెబ్బతింటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఓటు పైన శ్రద్ధ వహించి ఎవరికైనా ఏదైనా ఈ తీసేటువంటిది కాదు, ఓటర్ల లిస్టుని అధ్యయనం ప్రతి ఒక్కరు చేయాలి. దానికి టెక్నాలజీ జోడించి మనకు ఒక బ్రహ్మాండమైనటువంటి యాప్స్ ఇచ్చారు. వాటిని అన్నిటి కూడా అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ భవిష్యత్ గ్యారెంటీలో భాగంగా ఈ స్కీమ్స్ చెప్పడమే కాదు, ఒకసారి ఓటర్ని అధ్యయనం చేయడం కానీ కలవటం కానీ ఆ ఓటర్ ఉన్నారో లేదో అనేటువంటిది కూడా మనం అవగాహన తెచ్చుకుంటే
తప్పనిసరిగా మనం విజయం సాధిస్తామని చెప్పి మీరు మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా మనందరూ ఈ సభ ద్వారా ఒకసారి చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలి. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే వెంటనే హుటాహుటిన హైదరాబాద్ నుంచి వచ్చి అలాంటి సమయంలో మనందరికీ అండగా ఉంటామని చెప్పి ఒక డైరెక్ట్గా వారి పార్టీ యంత్రాంగంతో కూడా మాట్లాడకుండా స్పాంటేనియస్గా ఈ భవిష్యత్తు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఆకాంక్షిస్తూ యువత భవిష్యత్తు నాశనం కాకుండా ఉండాలంటే తెలుగుదేశం పార్టీతో కలిసి నడవాలని నిర్ణయం తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా ఒకసారి మరి ఈ వేదిక ద్వారా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మరలా రాబోయే కాలంలో మరలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి ఒక యువ రక్తంతో బ్రహ్మాండమైనటువంటి నాయకత్వ పటిమ కలిగినటువంటి వ్యక్తిని చూస్తున్నాం. మీరందరూ విశాఖపట్నం హుదూద్ ముందు హుదూద్ తర్వాత అనుకుంటున్నాం. ఇప్పుడు కూడా మన లోకేష్ గారిలో పాదయాత్రకు ముందు పాదయాత్రకు తర్వాత ఎంత అంటే ఆ మార్పు కూడా మన యువగళం ముగింపు సభలో లోకేష్ బాబు గారు ముందు పెడితే మాట్లాడితే ఏదో పొగడతా అనుకుంటారు. కానీ ఆ సభలో మీరు మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరికి రోమాలు నెక్కబొడిచి ఒక్క నిమిషం కూడా అటు ఇటు చూడకుండా అందరూ విన్నామంటే అలాంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి రానున్న రోజులో మన భవిష్యత్తు ఆశాకిరణం లోకేష్ గారికి మరొకసారి అందరూ కూడా మన ప్రాంతం రావడమే కాకుండా నాన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరణకి మీరు వెళ్తూ ఆగండి అంటే మరి ఎందుకంటే ఎక్కడా కూడా డిబేట్ కాలేదు. ఈరోజు రాష్ట్రంలో ఏ ప్రోగ్రామ్స్ ఇచ్చినా ఈ శంకారావం సభని మళ్ళా డిస్టర్బ్ అవుతాయని ఏ ప్రోగ్రామ్స్ ఇవ్వటం లేదని తెలిసినా మరి ఇది వారు దయతో మన్నించి విగ్రహ ఆవిష్కరణకు వచ్చినందుకు వారికి మనందరూ కూడా ఒక్కసారి చప్పట్లతో వారికి కరతాళ దొడలతో మరొకసారి స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన జనసేన ఇన్ఛార్జ్ గారు మన ఆడపడుచు అంగ ప్రశాంతి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నా. సభా అధ్యక్షులు, మన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి గన్నబాబు గారికి, అలానే ఇప్పుడు మనమందరం ఇక్కడ ఆసీనులు అవ్వడానికి ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏమవుతుందా అని చూడడానికి ముఖ్య కారకులైనటువంటి మన లోకేష్ అన్న గారికి, వేదికను అలంకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, అతి ముఖ్యంగా మీ విలువైన టైంని కేటాయించి ఈరోజు ఈ సభకి హాజరైన ప్రతి ఒక్క ఆడపడుచులకి, అన్నదమ్ములకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన పార్టీ జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నాను. కానీ ఈరోజు ఒక మాట చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి సీఎంగా అయిన తర్వాత పక్క రాష్ట్రాలు మనం ప్రత్యేకంగా గుర్తించాయి. అది ఎందులో గుర్తించాయో మనం ఒకసారి చూసుకోవాలి. రాజధాని లేని రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. నిరుద్యోగ యువతకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న భూములన్నిటినీ కూడా తనఖా పెట్టిన ప్రత్యేక రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. అలానే ప్రతి ఒక్క విషయంలో కూడా ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళిన జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా మనమందరం కూడా రానున్న ఎన్నికల్లో మనదైన శైలిలో జవాబు చెప్పే సమయం ఆసన్నమైంది. అలానే ఇప్పుడు గన్బాబ్ గారు చాలా మంచి ఏవైతే ఇప్పటి వరకు పాలసీస్ వచ్చాయో అవన్నీ కూడా చెప్పారు. కానీ అతి ముఖ్యంగా ఏదైతే ఎలక్షన్ క్యాంపెయిన్లోని యువతకందరికీ కూడా నేనున్నానని చెప్తూ జాబ్ క్యాలెండర్ అని చెప్పి వచ్చిన ఈ ముఖ్యమంత్రి ఈరోజు జాబ్ క్యాలెండర్ కాదు, ప్రతి సంవత్సరం సాక్షి క్యాలెండర్ ఇస్తున్న ఈ ముఖ్యమంత్రిని ఖచ్చితంగా కూడా మనమందరం గద్దె దింపే ఆసన్నం మొదలైంది. అలానే ప్రతి ఒక్క ఆడపొడిచికి ముద్దులు పెడుతూ చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఒక మాట, మద్యపాన నిషేధం. ఈ రోజు మద్యపాన నిషేధం అని చెప్పిన ఈ ముఖ్యమంత్రి ప్రతి ఒక్క మద్యం ద్వారా వేల కోట్ల రూపాయల్ని తన జోబులో వేసుకుంటున్నాడు. ఎందుకంటే డిజిటల్ ఇండియా అని పరిగెడుతుంది. ప్రతి దగ్గర కూడా మనం డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసిన ఈ డిజిటల్ టైంలోని కేవలం మద్యం
అమ్మే దుకాణాల్లో మాత్రం కేవలం డబ్బులే తీసుకుంటారంట. ఎందుకు ఆ డబ్బులు తీసుకుంటున్నారు? ఆ డబ్బులు ఎవరి జోబులోకి వెళ్తున్నాయి? ఇదంతా కూడా మనం ఆలోచించాలి. ఆ డబ్బుని రేపు పొద్దున మనందరికీ ఎలక్షన్లో పంచుతారమ్మా. పంచిన ప్రతి ఒక్క రూపాయిని తీసుకోండి, అది మన డబ్బు. మన కుటుంబీకులు ఎవరైతే మద్యానికి బానిసలయ్యారో వాళ్ళు ఇచ్చిన డబ్బుని మనకిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ తీసుకోండి, తప్పేం లేదు. అలానే అతి ముఖ్యంగా నిరుద్యోగ యువతకి మభ్య పెడుతూ 21 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ఈ ముఖ్యమంత్రి మొన్న ఒక నోటిఫికేషన్ ఇచ్చాడు. డిఎఫ్సి 6,000 మందికి ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ కూడా ఎప్పుడు చెల్లుతుంది? ఏప్రిల్ తర్వాత అవుతుందంట. ఇదొక బూటకం అని చెప్పి, బూటక ఆలోచన. ఎందుకంటే ఎలక్షన్లో మళ్ళీ మరొకసారి ఆయన సైడ్ ఆలోచించాలని చెప్పి ఏప్రిల్ తర్వాత ఏదైతే వస్తాదని చెప్పి ఒక మభ్య పెడుతూ ఎక్కడ 21 లక్షలు, ఎక్కడ 6,000. ఇదంతా కూడా మన యువత ఆలోచించాలి. భావితరాలను ముందు నడిపేది ప్రత్యేకంగా యువతరం. ఈ యువతరం ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి, మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకి, అక్క చెల్లెలకి, ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పే బాధ్యత మనందరం కూడా మన భుజ స్కంధాల మీద నడిపించాలి. అప్పుడే ప్రతి ఒక్కరికి ఈ వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా మన డబ్బుని తింటుందో తెలుస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. అలానే ఈరోజు ప్రతి దగ్గర మనం చూస్తున్నాం, సిద్ధం సిద్ధం అని చెప్పి పెట్టిన పోస్టర్లు చూస్తుంటే నాకు ఒకటే అనిపించింది, నేను రానున్న ఎన్నికల్లో గద్దె దిగడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆయన పెట్టుకున్న పోస్టర్లు అవి. ఇది చెప్పకనే చెప్పాలి, నేనే దిగడానికి సిద్ధంగా ఉన్నానని సిద్ధం పోస్టర్లు పెట్టారు. అతి ముఖ్యంగా మీరు మళ్ళీ నన్ను గెలిపిస్తే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకొక రాష్ట్రానికి తాకట్టు పెడడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సో ఆయన సిద్ధం పోస్టుల ద్వారా మనందరం ఒకటి చెప్దాం, రానున్న ఎలక్షన్లో ఈ రోజు ఏదైతే శంకరావ సభ ద్వారా ఈ రోజు మనం శంఖం పూరిద్దాం. రానున్న 60 రోజులు ఒక యజ్ఞంగా తీసుకొని జనసేన తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడినంత వరకు మనం ఒక యజ్ఞంలా ఈ శంఖావేదిక సభ ద్వారా ముందుకు వెళ్దాం. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నిన్ను గద్దె దింపడానికి మేమందా సిద్ధం అని చెప్పి ఈ రోజు ఈ వేదిక ద్వారా తెలియజేయాలి తప్పకుండా. అలానే అతి ముఖ్యంగా ఈరోజు లోకేష్ అన్న గారి గురించి మాట్లాడాలి. ఇందాక గణబాబు గారు చెప్పారు, ఆ రోజు యువగలం సభ ద్వారా అందరూ కూడా పాదయాత్ర ముందు తర్వాత అని మాట్లాడుకున్నారు. ఈ రోజు 3 సభలు, ఉదయం ఈస్ట్, సౌత్, ఈరోజు పశ్చిమంలోని ఆయన అలుపెరగని ఒక ఉన్నతమైన వ్యక్తి నిజంగా ప్రజల్లోకి వచ్చి అసలు మన ప్రభుత్వం ఏం చెయ్యాలన్నది చెప్తుంది. కానీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభ అయ్యింది మధ్యాహ్నం. ఆ రోజు మీరు ఆ సభలో ఆయన మాట్లాడే తీరు, మనం యుద్ధం చేయాలంటున్నాడు. ఒక ఇంత మంచి ముఖ్యమంత్రి అంటే రాష్ట్రాన్ని ఏ విధంగా ఆయన నడిపించాలనుకుంటున్నాడు? ఎవరైనా మినిమం మనం ఏం చేస్తామన్నది చెప్పడం మానేసి మనం యుద్ధం చేయాలి. ఆ యుద్ధానికంట రైతులందరూ నడుం బిగించాలంట. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు? నాకు ఒకటే అనిపించింది, మన జనసేన తెలుగుదేశం పార్టీ బలాన్ని చూసి ఆయనకు కొంచెం మతి మరపో లేకపోతే మెంటల్ అయితే వచ్చేసినలా ఉంది. రైతుల్ని యుద్ధం చేయమంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. సో ప్రతి ఒక్క రైతుల కోసం నించున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. కౌలు రైతులకి తన స్వతహాగా తాను సంపాదించిన డబ్బుని 1,00,000 రూపాయలు చొప్పున ఇచ్చిన వ్యక్తి జనసేన పార్టీ అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. సో అలానే తెలుగుదేశం పార్టీ, ఇందాక చూసాను రేషన్ గురించి మాట్లాడినప్పుడు, ఈ రోజు రోడ్డు మీద మన అక్క చెల్లెలు నించొని ఆ వ్యాన్ ఎప్పుడు వస్తుందో వాట్సాప్ గ్రూప్ లో పెడతాడంట, ఆ మెసేజ్ చూసుకొని వెళ్ళి లైన్ లో నించోవాలంట రోడ్డు మీద. సో ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా, అలానే డ్వాక్రా మహిళలకి అందరికీ కూడా మభ్య పెడుతూ మీరు సభలకి రాకపోతే మీకు ఇచ్చే లోన్లు తీసేస్తాం, మీకు రుణమాఫీ చెయ్యమని చెప్తున్న, బాధ పెడుతున్న ప్రతి ఒక్కరిని గుర్తుంచుకోండి అక్క చెల్లెలారా. మనకి టైం వస్తుంది, 2 నెలల్లో, 2 నెలల్లో మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం వస్తుంది. ఆ వచ్చిన తర్వాత మీరందరూ కూడా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా మీరు చర్య తీసుకోవాలి. ఎందుకంటే అలానే ప్రతి ఒక్క యువతకి ఈరోజు చెప్తున్నాము, మనం ప్రశ్నించే తత్వాన్ని మనలో ఖచ్చితంగా నింపుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే తప్పు జరుగుతుందని అనడం కాదు, తప్పు జరిగినప్పుడు ప్రశ్నించినాడే తప్పుకి ఒక ప్రశ్న అన్నది వస్తుంది, అది మంచిలోకి మారే ఒక దిశ అన్నది కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ దిశ దశ
ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీ ద్వారా ఈ రాష్ట్రంలో మరొకసారి వస్తుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలానే ఈరోజు ఇంతమందికి నేనున్నానని చెప్పి మన ప్రభుత్వం ఏం చేయబోతుందని చెప్పి సూపర్ 6 అని చెప్పి శంకారావం పూనించిన లోకేష్ అన్న గారికి మనందరి ఆశీస్సులు అలానే ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. ఖచ్చితంగా 2 నెలల తర్వాత ఇదే వేదిక ద్వారా మన విజయోత్సవ సభని చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి ప్రశాంత్ గారు. మరి ఇప్పుడు సమయం వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మన జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ముద్దుల మనవడు, మన విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. క్షమించాలి, కొంచెం గొంతు రాసుకుపోయింది. పొద్దునేమో బాగా ఎండగా ఉంటుంది, సాయంత్రం గల బాగా చల్లగా ఉంటుంది, గొంతు రాసుకుపోతుంది. అరే వస్తా బా, డైరెక్ట్గా భూమికి వెళ్తా ఎట్లా నువ్వు. వేదికమైన పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈ శంకారావం కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకి, జన సైనికులకి, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఉత్తరాంధ్ర స్త్రీ శక్తి అదరబోయింది. ఈ స్త్రీ శక్తి చూసే తాడేపల్లి కొంపల్లో టీవీలు పగలుతున్నాయి. పోరాటాల పౌరుషాల గడ్డ ఈ ఉత్తరాంధ్ర. సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు మన విశాఖపట్నాన్ని. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అంటారు మన విశాఖపట్నాన్ని. ఆనాడు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశానికి జాబ్ క్యాపిటల్గా ఉన్న విశాఖపట్నాన్ని ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశాడు. బాబు గారి హయాంలో విశాఖపట్నం అంటే భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్న అందరూ మన వైపు చూసే పరిస్థితి. ఇప్పుడు అదే విశాఖపట్నాన్ని విషాదపట్నంగా ఈ ప్రభుత్వం మార్చేసింది. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెలకు ఒక పరిశ్రమ వచ్చేది. నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 15 రోజులకు ఒకసారి విశాఖపట్నానికి వచ్చి ఒక ఐటీ కంపెనీ ప్రారంభించేవాడిని. అలాంటిది ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా కిడ్నాప్లు, భూదందాలు, మర్డర్లు, దోపిడీలు మనం చూస్తున్నాం. అంత ఎందుకు, వైకాపా పార్టీ ఎంపీ కుటుంబ సభ్యులే కిడ్నాప్ అయ్యారంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. అంతేకాదు వాళ్ళ భూ కబ్జాలకు వ్యతిరేకంగా మాట్లాడిన ఎంఆర్ఓ రమణయ్య గారిని ఎట్లా అతి కిరాతకంగా చంపారో మనందరం చూసాం. సింహాద్రి అప్పన్న ఆలయం ఉన్న పుణ్యభూమి విశాఖపట్నం. ఈరోజు సింహాద్రి అప్పన్న దర్శనం నేను చేసుకున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలని నేను కోరాను. దర్శనం అయిన తర్వాత నేను కొండ దిగే సమయంలో గ్రామస్తులను నాపి మాట్లాడాలని కోరారు. వాళ్ళతో మాట్లాడుతూ ఒక తల్లి నన్ను ఉద్దేశించి మాట్లాడింది. బాబు, నువ్వు ఎప్పుడొచ్చినా దేవుడు దర్శనం చేస్తున్నావు, జగన్ ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా దర్శనం చేసుకోలేదు, ఎందుకు బాబు అని నన్ను అడిగింది. అప్పుడు ఆ తల్లికి చెప్పా, అది నన్ను అడుగుతావు ఏంటి తల్లి, రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్నారంట, ముఖ్యమంత్రి గారిని అడగండి అని నేను అడిగా. అప్పుడు ఒక కుర్రోడు వెనకాల నుంచి, అన్న ఇంకా నీకు అర్థమవలేదా, జగన్ పక్కా కమర్షియల్, ఎక్కడ లావాదేవీలుంటే అక్కడికి వెళ్తాడు తప్ప వేరే ప్రాంతానికి అతను వెళ్ళడని ఒక కుర్రోడు చెప్పే పరిస్థితి.
జగన్ ఎన్నో పాపాలు చేశాడు. అందుకే దేవుడు ఇప్పుడు నువ్వు అబద్ధాలు చెప్పొద్దు, నిజమే చెప్పని చెప్పాడు. ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా నాకు పేపర్ లేదు, టీవీ లేదని చెప్తున్నాడు. నిజమే, ఆయనకి పేపర్ లేదు, టీవీ లేదు. ప్రజాధనాన్ని లూటీ చేసి ఆయన పెట్టాడు కదా, అది ప్రజలదే. మళ్ళీ నా దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ లేదు, నాకు పవర్ ప్లాంట్ లేదని చెప్తున్నాడు. వాస్తవం, 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి అవన్నీ పెట్టాడు కదా, అది ప్రజలదే కదా అని. ఇప్పుడు ఏకంగా నాకు ఇల్లు లేదని కూడా చెప్తున్నాడు. అంటే కట్టిన ఇళ్ళన్నీ అవినీతి పునాదుల మీద కట్టాడు కనుకనే అది నాది కాదు, ఏకంగా ప్రజల డబ్బుతో కట్టానని ఒప్పుకుంటున్నాడు. అందుకే ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, మై డియర్ జగన్, 2 నెలలు ఓపిక పట్టు, ఆ ఆస్తులని జప్తు చేసి అమ్మి ప్రజలకి ఆ డబ్బులు తిరిగి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అసలు అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుందండి. నడకలో అబద్ధం, నవ్వులో ఒక అబద్ధం, మాటల్లో ఒక అబద్ధం. ఈ మధ్యన ఏ మీటింగ్కి వెళ్ళినా జరగబోయేది పేదలకి ధనవంతుల మధ్యన యుద్ధం అంటున్నాడు. అసలు జోక్స్ ఏవోయి జోకర్ అయ్యాడు ఈ జగన్. 1,00,000 కోట్ల ఆస్తి ఉన్నవాడు, 1,00,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు, 1,000 రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్ నుంచి నీరు తాగేవాడు. హైదరాబాద్లో ఒక ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, ఇడుపలపాయలో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, ఇప్పుడు విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకున్నవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. రాబోయే రోజులు జరిగే యుద్ధం జగన్ అహంకారానికి ప్రజల ఆత్మ గౌరవం మధ్యలో జరగబోతుందని ఈ సభాముఖంగా ప్రజలందరికీ నేను చెప్తున్నా. జగన్ ఒక జలగ లాంటి వాడు. సైలెంట్ గా ఈరోజు పోర్ట్లన్నీ కొట్టేస్తున్నాడు. ఏకంగా కృష్ణపట్నం పోర్టు కొట్టేసి అక్కడున్న 10,000 మంది కార్మికుల్ని మెడబట్టి బయటికి ఎంటేశాడు. అక్కడ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు పోరాడితే ఎక్కడ కేరళలో ఒక కంటైనర్ షిప్ కి బర్త్ దొరకపోతే ఆ బర్త్ తీసుకొచ్చి ఆ కంటైనర్ షిప్ ని తీసుకొచ్చి కృష్ణపట్నంలో పెట్టారు. అక్కడ నెల్లూరులో ఒక కోటి దొంగ ఉన్నాడండి, వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. నెల్లూరులో ఆ మంత్రి అర్ధరాత్రిలో ఒక సినిమా తీసినట్టు వీడియోలు తీసి చూడు కంటైనర్ వచ్చిందని చెప్పాడు. అక్కడున్న కార్మికులు బయటకు వచ్చి యుద్ధం చేసిన తర్వాతనే వాస్తవాలు తెలిసే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూస్తున్నాం. అంటే ఈ ప్రభుత్వం ఎంత అద్భుతమైన నాటకాలు వేస్తుందో ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇప్పుడున్న పశ్చిమ ప్రజలకి నేను ఒక క్విజ్ చేస్తున్నా, కొన్ని ప్రశ్నలు అడగాలనుకున్నా. సమాధానం చెప్పేదానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారా? జగన్ రోజు ఏమి తింటాడు? మొదటిది ఆప్షన్లు ఇవ్వనియండి అబ్బా. మొదటిది కిచిడి, రెండోది బిర్యానీ, మూడోది ఇసుక. చేతులెత్తి చూపించండి, ఏం తింటాడు రోజు? ఇసుక. ఇసుక రోజుకి జగన్ అమ్మి ఎంత సంపాదిస్తున్నాడు తెలుసా? 3 కోట్ల రూపాయలు. నెలకి 90 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 1,080 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాలు ఒక ఇసుకలోనే 5,400 కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి సైకో జగన్. ఎన్నికల ముందల 1000 రూపాయలకి ఇసుక దొరికేది. అప్పుడు ఊరూరు వెళ్ళి పంది కుక్కల్లాగా ఇసుక తింటున్నారు అనేవాడు. ఇప్పుడు అదే ఇసుక 6,000 రూపాయలు అయింది. ఇప్పుడు ఏ పంది కొక్కు తింటున్నాడని ఈ సభాముఖంగా జగన్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇప్పుడే చెల్లమ్మ చెప్పింది, అడ్డగోలుగా వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, రేపొచ్చి ఓటుకి 10,000 రూపాయలు ఇస్తారు తల్లి, తీసుకుని తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థినే గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ సభాముఖంగా జగన్ ఒక ప్రశ్న అడగాలనుకున్నా. ఇసుక రుచి బాగుందా జగన్? బాగుందా? ఒక్కసారి అందరూ మీ ఫోన్ బయటికి తీయాలి. తీసి గూగుల్లో 6093 అని కొట్టండి, 6093 గూగుల్లో కొట్టండి. ఏ ఫోటో వస్తుంది? ఖైదీ జగన్ ఫోటో వస్తుంది. 16 నెలలు చంచల్గూడలో చిప్పకూడు తినాడు, అందుకే ఆయన ఫోటో వస్తుంది. ఖైదీలంటే చాలా ప్రేమ ఈ జగన్కి.
అందుకే ఖైదీలకి నెలకిచ్చే డబ్బులు 2,000 రూపాయలు చేశాడు. కానీ అదే వెల్ఫేర్ హాస్టల్లో బడుగు బలహీన వర్గాలు చెందిన మన బిడ్డలు చదువుతుంటే కనీసం వాళ్ళకి మెస్ ఛార్జ్ పెంచలేదు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేదు. ఈ రోజు వెల్ఫేర్ హాస్టల్స్కి వెళ్తే చాలా దారుణమైన పరిస్థితులు మనందరం చూస్తున్నాం. పాచిపోయిన భోజనం అక్కడ పెడుతున్నారు, బెడ్ లేదు, టాయిలెట్లు సరిగా లేని పరిస్థితి మనందరం చూస్తున్నాం. అందుకే ఈ సభాముఖంగా బడుగు బలహీన వర్గాలు చెందిన విద్యార్థులు నేను హామీ ఇస్తున్నా, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో మెస్కి కాస్మెటిక్ ఇచ్చే డబ్బులు పెంచే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా అంతేకాదు, ఈరోజు విద్యా దీవెన వసతి దీవెన అని మాయ మాటలు చెప్తున్నారు. ఈ రోజు హాల్ టికెట్ రావాలంటే డబ్బులు కట్టాలి, మార్క్ లిస్ట్ కావాలంటే డబ్బులు కట్టాలి. అందుకే ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా, గతంలో ఎట్లయితే స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ విధానం ఉండేదో ఆ విధానం మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. తల్లి జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి. మీకు కంపడే ఒక బటన్, బల్ల కింద ఒక ఎర్ర బటన్. మీ కంపడే బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది, నేను ఒప్పుకుంటా. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ అని పోతుంది. ఆ 100 రూపాయలు ఎట్లా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి, ఇంటి పన్ను పెంచి, చెత్త పన్ను పెంచి, భూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి, ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా, అన్న క్యాంటీన్ కట్, పండగ కానుక కట్, పెళ్లి కానుక కట్, విదేశీ విద్యా కట్, చంద్రన బీమా కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక వ్యక్తి ఈ సైకో జగన్. ఈ మధ్యన వస్తున్నా, ఎర్ర పుస్తకం దగ్గరికి వస్తున్నా, ఆగబా 2 నిమిషాలు ఓపిక పట్టు స్వామి. రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు. జగన్ పంపిస్తున్నారు వాళ్ళని, ప్రతి ఇంటికి వచ్చి ఒక అబద్ధం చెప్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడితే ఉన్న సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తామంట. ఈ సభాముఖంగా వాలంటీర్ వాసులందరూ చెప్తున్నా, అసలు భారతదేశానికే సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారు, మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు, 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ అందజేశారు. అన్న ఎన్టీఆర్ ని ఆదర్శంగా తీసుకుని బాబు గారు ఆనాడు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పండగ కానుకలు ఇచ్చారు, పెళ్లి కానుక ఇచ్చారు, అన్న క్యాంటీన్ ఇచ్చారు, విదేశీ విద్య ఇచ్చారు. ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకే తల్లి మనందరం అప్రమత్తంగా ఉండాలి. ఒక సామెత ఉంది, నిజం ప్రపంచం చుట్టుకుని వచ్చే లోపల, అబద్ధం ప్రపంచం చుట్టుకుని వచ్చే లోపల నిజం గడప దాటదని. ఈరోజు అలాంటి పరిస్థితులు ఉంది. వైకాపా నాయకులు వాలంటీర్లు చెప్పే అబద్ధం దయచేసి నమ్మద్దని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మీరు పడుతున్న కష్టాలు మేము చూసాం. అందుకే పవన్ అన్న బాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చారు. దాంట్లో మొదటి హామీ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ప్రతి ఏడా వాళ్ళ కుటుంబ తల్లిదండ్రులకి 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒక బిడ్డ ఉంటే 15,000, 2 ఉంటే 30,000, 3 ఉంటే ఎంత 45,000 రూపాయలు మేము ఇస్తాం. ఇంకా ప్రతి రైతుకి అండగా నిలబడడానికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం కూడా చేస్తాం. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే నెలకి 1,500, సంవత్సరానికి 18,000,
5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా ఆరో హామీ ఏంటి? మహిళలు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్ 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటలాడుతున్నాడు. ఈ రోజు ఏకంగా ఉత్తరాంధ్రని 3 కుటుంబాలకు ఇచ్చాడు. ఒకటి క్యాన్సర్ గడ్డలాగా తింటున్న బొత్స కుటుంబం, రెండోది విజయసాయిరెడ్డి కుటుంబం, మూడోది వైవి సుబ్బారెడ్డి కుటుంబం. పరుపాటున మన భూమి పైన మన ఇంటి పైన వాళ్ళ కన్ను పడితే కొత్త పత్రాలే సృష్టిస్తారు. ఏకంగా రాత్రికి మన భూములే కాజేసే పరిస్థితి ఈ రోజు మనం అందరం చూస్తున్నాం. ఆనాడు పెద్దవాళ్ళు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి విశాఖ ఉక్కు సాధించారు. ఈ రోజు ఆ ఉక్కు ఫ్యాక్టరీని ఏకంగా ప్రైవేటీకరణ చేసడానికి ఈ సైకో జగన్ ప్రయత్నిస్తున్నారు. ఈ సభాముఖంగా విశాఖ ప్రజలు నేను హామీ ఇస్తున్నా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు జరగకుండా చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా విశాఖపట్నానికి జగన్ పాదయాత్ర చేసినప్పుడు 50 హామీలు ఇచ్చాడు. దాంట్లో కొన్ని హామీలు మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా. మొదటిది విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తా అన్నాడు, చేయలేదు. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, కనీసం డిపిఆర్ పంపించలేదు. మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలన్నీ తెరిపిస్తా అన్నాడు, ఒక్క ఫ్యాక్టరీ తెరిపించలేడు. 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తా అన్నాడు, ఒక్క ఎకరానికి ఇవ్వలేదు. కనీసం విశాఖపట్నానికి ఒక్క ఐటీ పరిశ్రమ తీసుకురాలా, ఒక్క కంపెనీ తీసుకురాలా. ఎంత అన్యాయమో చూడండి. ఇంకా పరిపాలక రాజధాని పేరుతో పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు ఎలా జరుగుతున్నాయో మనందరం చూస్తున్నాం. దస్పల్ల భూములు, హైగ్రీవా భూములు, ఎక్స్ సర్వీస్మెన్ భూములు, ఎక్కడ చెరువు ఉన్నా రాత్రి ఆ చెరువుని కప్పేసి ఆ భూములు కాజేస్తున్నారు. మన ఎదురుగానే సింహాచలం కొండలున్నాయి, వాళ్ళకి ఇంకొక అవకాశం ఇస్తే ఈ కొండలు కూడా కాజేస్తున్నారు ఈ వైకాపా నాయకులు. మనం చూసాం, ఋషికొండకు కూడా గుండు కొట్టేశాడు. ఒక్క వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు విలువైన ప్యాలెస్ అవసరమా? నా తాతగారు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, తండ్రి ముఖ్యమంత్రిగా చేశారు. ఏనాడు ఇలాంటి ప్యాలెస్లు మేము చూడాల. ఆ ప్యాలెస్ లో ఉన్న ఒక్క రూము వాళ్ళు మొత్తం ఇల్లంత ఉండే. ఎంత అన్యాయం చూడండి. ఆ భవనాలు తిరిగి ప్రజల కోసమే వాడే విధంగా చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా జీవీఎంసీలో ఎలాంటి అవినీతి జరుగుతుందో మీరు చూస్తున్నారు. పన్నులన్నీ పెంచారు, కానీ రోడ్ లేరు, డ్రైన్ లేరు, ఒక్క ఇల్లు కూడా ఈ ప్రభుత్వం కట్టలేదు. ఆంధ్ర యూనివర్సిటీని కూడా ఈ రోజు ఏకంగా రాజకీయ కేంద్రంగా మార్చారు. అక్కడున్న వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి గొప్పతనం ఏంటో తెలుసా? 2019లో ఆంధ్ర యూనివర్సిటీ భారతదేశంలో 29వ స్థానంలో ఉంటే ఇప్పుడు అదే ఆంధ్ర యూనివర్సిటీని 76వ స్థానాలకు తీసుకెళ్లాడు. చెయ్యని తప్పు లేదు అక్కడ. ఆ ప్రసాద్ రెడ్డికి నేను చెప్తున్నా, బీ కేర్ఫుల్ బ్రదర్, నీ పేరు ఎర్ర బుక్ లో ఉంది. రేపు మా అధికారం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తాం, మిమ్మల్ని డిస్మిస్ చేసి జైలుకు పంపించేదాన్ని కూడా నేను వెనకాడనని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇంకా మన పశ్చిమ నియోజకవర్గంగా వచ్చేగల ఇక్కడనే ఎయిర్పోర్ట్ ఉంది, షిప్ యార్డ్ ఉంది, హెచ్బిసిఎల్, అనేక పరిశ్రమలు ఉన్నాయి. 2014 నుంచి 2019 వరకు అసలు పశ్చిమ నియోజకవర్గానికి ఒక స్వర్ణ యుగం. ఇక్కడున్న గణబాబు గారి నాయకత్వంలో 7,000 టిట్కో ఇళ్లకి ఆనాడు పునాదేశం పనులు ప్రారంభించాం. పెద్దలు చెప్పినట్టు గోపాలపట్నంలో 30 పడకల ఆసుపత్రి కట్టిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. కలలుగా దశాబ్దాలుగా కలగా ఉన్న ఎన్ఏడి ఫ్లైఓవర్ కూడా కట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. ఎన్ఎస్టీఎల్ రోడ్ ఏర్పాటు చేశాం. అదేవిధంగా రైల్వే అండర్ బ్రిడ్జ్లు, నిరుపేద కుటుంబాలకి పట్టాలు కూడా అందజేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇంకా బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, ఇండోర్ స్టేడియంలు, కమ్యూనిటీ భవనాలు, ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక రోజంతా పడుతుంది తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకునే దానికి. ఆనాడు హుదూద్ వచ్చింది. హుదూద్ వస్తే సొంత కుటుంబం కాదని విశాఖపట్నానికి వచ్చి విశాఖపట్నం ప్రజలే ఆయన కుటుంబం అని పరిపాలించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చాలా మందికి తెలీదు, ఆనాడు మా ఇంట్లో సీమంతం జరుగుతుంది.
ఆ కార్యక్రమానికి కేవలం 10 నిమిషాలే ఉండి ఇమ్మీడియట్ గా విశాఖపట్నానికి బయలుదేరిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు బాబు గారు, గన్నబాబు గారు కలిసి ఎలా మీకు సేవ చేశారో మీ అందరు తెలుసు. అందుకే గాలి మొన్న వైకాపా వైపున్న విశాఖపట్నం ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, దీవించారు. మీరు చూస్తారు కదా, 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఈ నియోజకవర్గాలకి ప్రత్యేక నిధులు కేటాయించి కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలన్నీ అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా వైకాపా ఇన్ఛార్జీల గురించి ఎంత తక్కువ మాడితే అంత మేలేమో. రోజుకొకడు వస్తాడు, పోతారు. వాళ్ళ గురించి నేను పెద్ద మాడదలుచుకోలేదు. రేపు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మూతపడిన ఎల్జీ పాలిమర్స్ భూమిలో మళ్లీ కలుషితం లేని పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. పెద్దలు అన్నట్టు గతంలో ఉన్న జింక్ ఫ్యాక్టరీ ప్రాంతంలో మళ్లీ పరిశ్రమ తీసుకొస్తాం. స్థానికులకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ ఒక భస్మాసురుడు, ఒక ఐరన్ లెగ్. ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఒక ఫ్యాక్టరీ వెళ్తుంది. విశాఖపట్నం పరిపాలక రాజధాని అన్నాడు. 30 సంవత్సరం క్రితం ఉన్న ఎల్జీ పాలిమర్ ఫ్యాక్టరీ పేలింది. దాని తర్వాత ఏకంగా సంవత్సరంకి ఒక ఫార్మా ఫ్యాక్టరీలో బాయిలర్ పేలే పరిస్థితికి వచ్చింది. అందుకే ఆ భస్మాసురుడిని విశాఖపట్నం నుంచి ఎంత దూరం పెడితే విశాఖపట్నం అంత బాగుపడుతుందని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నాం. విశాఖపట్నం ఎంత అద్భుతంగా ఉంటుందో నేను చూశాను. హైదరాబాద్కి ధీటుగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు ఇక్కడ తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా విశాఖ పశ్చిమ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా. అవసరమైన వేరకు పెద్దలు కోరినట్టు నిరుపేద కుటుంబాలకి టిట్కో ఇల్లు కట్టించి అందజేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. టిట్కో ఇల్లు అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం. ఒక ఇటుక కూడా వాడరు, డైరెక్ట్ గా సిమెంట్ పోస్తారు. అంతేకాదు ఆ కమ్యూనిటీకి అంగన్వాడీ భవనం ఏర్పాటు చేస్తారు. పిల్లలు ఆడుకునే దానికి ప్లే గ్రౌండ్ ఉంటుంది, పెద్దలు వెళ్ళి వాకింగ్ చేసానికి వాకింగ్ ట్రాక్ ఉంటుంది, అక్కడ హెల్త్ క్లినిక్ కూడా ఉంటుంది. అలాంటి అద్భుతమైన ఆలోచనతో మొదలుపెట్టింది ఆ టిట్కో ఇల్లు. తప్పనిసరిగా అన్ని పూర్తి చేస్తాం. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో ఆ ఇల్లు పూర్తి చేసి కలిసికట్టుగా గోప్రవేశం కూడా చేసుకుందామని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నా. ఇంకా తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాయకులు పార్టీ మారినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. వైకాపా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలేమో గానీ మన పార్టీకి మన అధ్యక్షులు ఒక్క పిలుపు చాలు. రా కదలి రా అంటే పరిగెత్తుకుంటూ వచ్చే కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం. అంతెందుకు భారతదేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే 2014లో కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రతి కార్యకర్తకి ప్రమాద బీమా చేశాం. ప్రమాదంలో చనిపోతే వాళ్ళ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతెందుకు కార్యకర్తలు పిల్లల్ని చదివించుకోవడానికి కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ బిడ్డల్ని దత్తక తీసుకుని చదివిస్తుంది మా తల్లి భువనేశ్వరి అమ్మ. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు కానీ 60 లక్షల మంది అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు నాకు ఇచ్చి వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. గత 5 సంవత్సరాలు మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇక్కడ నా కార్యకర్తలను ఒకటే చెప్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర పుస్తకంలో ఉంది. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. ఈరోజు ఈ ఎర్ర బుక్ చూస్తే వాళ్ళందరూ కూర్చోబడుతుందండి. ఈ ఎర్ర బుక్ పైన కూడా కేసు పెట్టారండి. లోకేష్ ఊరూరు తిరుగుతున్నాడు, ఎర్ర బుక్ చూపిస్తున్నాడు.
నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి, లోకేష్ ని మేము అరెస్ట్ చేస్తామని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అరే బాంబులకే భయపడిన కుటుంబం మాది, నువ్వు పెట్టే పనికిమాల కేసులు నేను భయపడతానాయా జగన్? దమ్ము ధైర్యంతో ప్రజల్లో నేను తిరిగా, నీలాగా పరదాలు కట్టుకుని తిరిగే అలవాటు నాకు లేనే లేదు. మనందరం చూసాం, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తిని అడ్డగోలుగా అర్ధరాత్రి ఎలా అరెస్ట్ చేశారో, ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైలుకి పంపించి 53 రోజులు బంధించాడు ఈ సైకో జగన్. ఆనాడు జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్లే సమయంలో నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఒకే ఒక మాట చెప్పాడు, లోకేష్ నువ్వు ముందరికెళ్ళు, నీకు ఒక అండగా నేను నిలబడతాను, నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పాడు. ఆనాడు బాబు గారిని కలిసేదానికి ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఆ విమానానికి పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. రోడ్డు మార్గంలో వచ్చేదానికి ప్రయత్నిస్తే బార్డర్లో దాదాపు 3 గంటల సేపు ఆయన ఆపేశారు. ఆనాడే పవన్ అన్న నిర్ణయించుకున్నారు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా ఈ సైకోని తరిమి కొట్టే రోజులు తొందరలో వస్తున్నాయని. అందుకే ఇక్కడున్న పసుపు సైన్యాన్ని జన సైనికులకి నేను పిలిపిస్తున్నా. ఈ వైకాపాకి పేటీఎం కుక్కలున్నాయి, వాళ్ళకి 5 రూపాయలు ఇస్తే అడ్డగోలుగా పోస్టులు పెడతారు. జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడుతూ పోస్టులు పెడతారు, పసుపు సైన్యం పేరుతో జన సైనికుల్ని తిడుతూ పోస్టులు పెట్టిస్తుంది ఈ వైకాపా పార్టీ. అందుకే అందరూ అప్రమత్తంగా ఉండాలా, అందరం కలిసికట్టుగా ముందరికెళ్లాలా. మన లక్ష్యం ఒకటే, ఈ సైకో జగన్ లేని ఆంధ్ర రాష్ట్రం. ఇప్పటికే పవన్ అన్న చెప్పారు, ఏంటది? హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. ఆ నినాదానికి ఇటు జన సైనికులు అటు పసుపు సైన్యం కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, ఈ శంకారావం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ నేను పిలిపిస్తున్నా. ఇప్పటికీ మీ అందరికీ కిట్ ఇచ్చాం. గణబాబు గారు కిట్ తీసుకొస్తారా? మీ అందరికీ కిట్ ఇచ్చాం. ఈ కిట్లో 25 చొప్పున బంచ్ చేసి క్యాలెండర్లు ఇచ్చాం. ఇలా కనీసం 10 ప్రతి గడపకి మీ ఇంటికి మేము పంపిస్తాం. ఈ క్యాలెండర్ ఒక పక్కన బాబు సూపర్ 6 హామీలు, ఇంకో పక్కన మన క్యాలెండర్ ఉంది, ఈ సంవత్సరం క్యాలెండర్. ఈ బాబు సూపర్ 6 హామీలు ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుల పైన ఉంది. తీసుకెళ్తారా? అదేవిధంగా మీ అందరికీ ఈ కార్డులు ఇస్తున్నాం. ఒక పక్కన బాబు సూపర్ 6 ఉంది, ఇంకో పక్కన మన ఇచ్చే 6 హామీలు ఉన్నాయి. ఇది ఎందుకు ఇచ్చామంటే, బంధువుల ఇంటికి వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా, టీ షాప్, పెట్రోల్ బంక్ ఎక్కడికి వెళ్ళినా ఈ 6 హామీల గురించి ప్రజలతో చర్చించాలి, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేదానికి, మనందరం గుర్తుపెట్టుకునే దానికి 6 హామీలు ఈ కార్డు కూడా ఇచ్చాం. దీంతో పాటు సైకిల్ ఇచ్చాం. సైకిల్ పెట్టుకుని 2 నెలలు ప్రతి గడప దొక్కాలని మిమ్మల్ని అందరూ కోరుతున్నా. ఇంకా ఎండాకాలం వచ్చింది, పసుపు టోపీ కూడా ఇచ్చాం. ఈ క్యాప్ పెట్టుకుని తిరగాల్సిందిగా మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా. గతంలో బాధుడే బాధుడు, ఇదే మీ కర్మ. మన రాష్ట్రానికి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మనం చేశాం. ఈ కార్యక్రమాల్ని జయప్రదం చేశాం. ఏ కార్యకర్తలు అయితే బాగా పనిచేశారో వాళ్ళందరికీ ఉత్తమ కార్యకర్తల అవార్డు కూడా మన ఇష్టం జరిగింది. ఇక్కడ చాలా మందికి చేర్చాము, వాళ్ళు ఎత్తి చూపించాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. ఈ అవార్డు ఇచ్చాం. టెక్నాలజీతో కూడిన కార్యక్రమాలు ఇప్పుడు చేస్తున్నాం. ఎవరు బాగా పనిచేశారు, ఎవరు బాగా పనిచేయలేదో తెలుసుకునే దానికే ఇది మేము ఇష్టం జరిగింది. బాగా పనిచేసే వాళ్ళకి ఉత్తమ కార్యకర్త అవార్డు ఇష్టం జరిగింది. ఇది కేవలం సర్టిఫికెట్ కాదు, ఇది మీరు గర్వంగా ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళండి. బాబు గారిని కలవాలన్నా కూడా ఇది మీకు ఒక తాళంగా పనిచేస్తుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. సో బాగా కష్టపడిన కార్యకర్తలు మేము గుర్తిస్తాం. దయచేసి బాట్ వాడి ప్రతి గడపకి మన ఇచ్చే హామీలు తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలకి, అదేవిధంగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్,
జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్. ఇప్పుడు ఎవరు వాళ్ళ స్థానాల్లో నుంచోవాలి, గుండు పైన చేయి పెట్టుకుని ప్రతిజ్ఞ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇందాక మర్చిపోయాం, ఒక సింహాచలం గ్రామ సమస్య కూడా మనకుంది, భూ సమస్య. అది మన వేపకుంట గ్రామంలో జరిగిన సభలో లోకేష్ గారు ప్రకటన చేశారు. డెఫినెట్గా మన ప్రభుత్వం వచ్చినాక ఆ ఇళ్ల మరమ్మతులకు కానీ ఇళ్ల కట్టుకోవడానికి కానీ తప్పనిసరిగా తీసుకుంటామని తెలియజేస్తూ ఇప్పుడు ప్రతిజ్ఞ. మీరు మీ పేర్లే చెప్పుకోండి. గణబాబు అను నేను ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తాను. 5 రోజుల్లో 250 ఇళ్లకు తిరిగి బాబు సూపర్ 6 హామీల ప్రయోజనాలు వివరిస్తాను. ఈ 2 నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై జై చంద్రబాబు నాయుడు, జై జనసేన, జై జై పవన్ కళ్యాణ్, జై లోకేష్, జై జై లోకేష్. It's about time to break it down. You ready? Psycho, 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 Ali, cycle, cycle, cycle.